నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 3 పార్టీలు 100% పరస్పరం సహకరించుకోవటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు. 93% గెలుపు సాధించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. 57% ప్రజలు మనకు ఓట్లు వేసినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజావేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి. విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోం. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించాలి. కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం. సీఎం కూడా మామూలు మనిషే. సీఎం వస్తున్నాడు అంటే ఇక పర్దాలు కట్టడం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపివేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ 1 నిమిషం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. రాయలసీమలో 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఓట్లేయడమే కాదు, ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్ లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మనందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. ఎన్డీఏ కూటమికి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయమని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గము, నిలబడ్డామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలియజేశారు. సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజారిటీతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పెంచాం, అందుకే కక్ష సాధింపులకు ఇది సమయం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతున్నారు.
గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని ఉపక్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి, అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. చాలాసేపు పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాపురావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్నాథ్, నాయకులు రెడ్డి శాంతి, చెర్ల జగ్గిరెడ్డి, విశ్వసరాయ, కళావతి, బుట్ట రేణుక, చింత అనురాధ, గుడ్డేటి మాధవి, శోభ హైమావతి, వంగ గీత, ధనలక్ష్మి, విజయ, డాక్టర్ సత్యవతి, ఉమాబాల, లేలా అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడు పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎల్పీ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. ఆ తర్వాత శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన కొనితెర పవన్ ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఎంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమలవుతున్న ఈ ఆసుపత్రికి మంచి పేరు తీసుకువచ్చేందుకు హౌస్ సర్జన్ల పాత్ర కీలకం వంటిదని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో ఈ ఆసుపత్రి అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి పేషెంట్ రోగ సమాచారం కంప్యూటర్లో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ వెంకటరమణ, ఈ ఆసుపత్రి విభాగం మేనేజర్ ప్రదీప్ పాల్గొన్నారు. So that is for the months of May, March, April, to each and every one of you, so that there is no need of a paper, a requisition, physical paper. Requisition అనేది మీరు పేషెంట్ కి కంప్యూటర్ లో ఎంటర్ చేస్తే
కంప్యూటర్లో దాన్ని ఫీడ్ చేయడానికి ఇష్టపడలేదు. సో మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇవాళ ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. వాళ్ళు హెచ్ఐఎంఎస్ కానీ లేదా ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళు టైం రావడం టైం ఉండకపోవడంతో సరిగా జరగలేదు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసి వాళ్ళకు కూడా టైం ఫిక్స్ చేసి టైంకి మనకి కావాల్సిన అప్లోడ్ చేసే కార్యక్రమం వాళ్ళ ద్వారా చేయించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి అవసరమైతే ల్యాప్టాప్స్ కానీ ట్యాబ్స్ కూడా కొందామని అనుకుంటున్నాం. అది కూడా చేయండి. దాంతోపాటు ఈ హాస్పిటల్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. 2 కానీ చేస్తే బాగుంటుందని కొంత డబ్బులు కూడా వస్తాయని మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. అలానే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారు. వాళ్ళకి రెగ్యులర్ గా మనం దాదాపు 5-6 లక్షలు మనం పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఫర్దర్ గా ఇప్పుడుకైనా కూడా ఆడిట్ అబ్జెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రీసెంట్ గా కూడా ఆడిట్ అబ్జెక్షన్స్ పెట్టింది. పిఆర్ఓ విషయంలో కూడా అబ్జెక్షన్ చేస్తుందని అన్నారు. సో ఇలాగా ఆరోగ్యశ్రీలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళని కూడా మరి ఎలా చేయాలన్న ఉద్దేశంతో అసలు ఉంచాలా కంటిన్యూ చేయాలి. అసలు ఈ పోస్టులు ఏంటంటే ఎన్డీఏ కూటమిలోని పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తేవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం పాల్ విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావడం వలన పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు మీకు కూడా అదే గతి పట్టిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి బాలస్వామి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన భారత్ జోడో యాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విధానాల ద్వారా ఈ దేశం పురోభివృద్ధి సాధిస్తుంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేది రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ అనేటటువంటి అందరిలో ఉన్నటువంటి ఆలోచన. రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలు ఎవరినైనా ఉద్ధరించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా ఆలోచన, ప్రజల ఆలోచన కూడా. అయితే రేపటి దినాన నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక డిమాండ్. మరి గత కాలంలో 2014లో కూటమి బీజేపీని కలుపుకొని అధికారంలోకి వచ్చింది కాబట్టి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మీరు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి వెళ్ళిపోయారో మీరు కూడా అదే విధంగా కాలక్షేపం చేసి దిగిపోతారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించి పెడతారా అనేటటువంటి దాని మీద కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మరి ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి మేము ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ కన్నా సీనియర్ పొలిటీషియన్. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. అంతేకాదు మరి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేటైజేషన్ కూడా అడ్డుకొని ఈ స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, జనసేన అధినేత పవన్ కాదు. మాకు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇది మీరు సాధించి తీరాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి. మీరు చరితార్థులు కావాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసి మీరు అందరూ కూడా ఏక మనసుతో ఇది సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెనాలి 16వ వార్డు ముత్యంశెట్టి పాలనకి చెందిన మాజీ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై 17వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు అబ్దుల్లా కత్తితో దాడి. కాళిదాసు సత్యం పరిస్థితి విషమంగా ఉంది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గతంలో జరిగిన పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న స్థానికులు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు భారీగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు. 14లో మేము టీడీపీ తరఫున గెలిచాం, 19లో వైసీపీ తరఫున ఓడిపోయాం.
మా వార్డు రేషన్ డీలర్ అబ్దుల్లా. మరి వాడికి ఎందుకు వచ్చిందో కక్ష ఆ రోజు మేము ప్రపోజ్ చేయబట్టే రాజా గారు వాడికి డీలర్షిప్ ఇచ్చాడు. మరి ఎందుకు వచ్చిందో కక్ష నాకు అర్థం కాలేదు. పొద్దున్న కాఫీ తాగి నేను పొలవాసు వాడు పోయాడు. వాసు నేను పోయాడు. వెనక నుంచి వచ్చి అది కత్తి 2 వైపులా ఓపెన్ చేసింది. మొత్తం 9 సార్లు 10 సార్లు స్వైపింగ్ జరిగింది అన్నారు తాతగారు. గవర్నమెంట్ మారినప్పుడల్లా ఖర్చులు మార్చుకుంటే నాయకులుగానే ఉంటారు, కార్యకర్తలు కుటుంబాలు నాశనం అయిపోతాయి. అది మరి ఎందుకు చేశాడో వాళ్ళు తెలుసుకోవాలి. మేము కూడా కక్షపూరితంగా చేసేటట్టయితే 5 సంవత్సరాలు జాహ్నవి రోడ్ల దగ్గర కాళీజాతి సత్యనారాయణ అనే అతన్ని అబ్దుల్లా అనే అతను కత్తితోటి పొడవటం జరిగింది. వెనక చిన్న ఒక 4 వికెట్ల, అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ దగ్గర, ఈ విధంగా చెస్ట్ దగ్గర కొంచెం, అదేవిధంగా 2 కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర. ఇమ్మీడియట్లీగా సమాచారం అందిననే ఘటనా స్థలం ఇమ్మీడియట్గా మేము రావడం జరిగింది. అందరు స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొని వచ్చాం. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. డాక్టర్స్ కూడా చెప్పడం ఏ విధమైన ప్రాణాపాయ స్థితి లేదు, ఇబ్బంది ఏం లేదు, ఫిక్స్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. దీనికి ఎలా ముఖ్య కారణం 16వ వార్డు ఇన్ఛార్జిగా వైఎస్ఆర్సీపీ కాళీజా సత్యనారాయణ గారు ఉంటారు. అదేవిధంగా అతని ఫ్రెండ్ గతంలో ఎస్కే అబ్దుల్లా, ఇద్దరు కూడా ఫ్రెండ్సే. గతంలో వాళ్ళిద్దరూ టీడీపీలో ఉన్నారని తెలుస్తూ ఉంది. దీని పరంగా కాదు, వాస్తవంగా ఇతనికి రేషన్ షాప్ ఉంది. ఎస్కే అబ్దుల్లాకి రేషన్ షాప్ ఉంది. ఈ సత్యనారాయణ గారు తనని బాగా ఇబ్బంది పెట్టారని ఒక కక్ష, ఒక పర్సనల్ గ్లడ్జి ఇది పెట్టుకొని ఈ రోజు ఉదయం ఆ జాహ్నవి రోడ్ల దగ్గర అతన్ని టిఫిన్ చేసి బండి తీస్తూ ఉంటే వెనక్కి నుంచి వచ్చి ఈ సంఘటన జరిగింది, జరగడం జరిగింది. ఇమ్మీడియట్లీగా అతని మీద కేసు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.